నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు ఎత్తు వంకర పళ్ళతో బాధపడుతున్నారా? అలాగే జుట్టు రాలిపోతుందని జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అలాగే బట్టతలకి శాశ్వత పరిష్కారాలు, ఇలాంటి వివరాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన. మరిన్ని వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హలో. సో నార్మల్గా పళ్ళు లూజ్ అవ్వకుండా మనం ఎలా ఆపాలి అంటారు? వన్స్ లూజ్ అయితే వాటిని మళ్ళీ సెట్ చేయొచ్చా? అసలు ఎందుకు లూజ్ అవుతాయి? పళ్ళు ఊడిపోతే ట్రీట్మెంట్ చేయించుకోవడం తర్వాత విషయం, ఊడిపోకుండా ఉంటాయండి. చాలామంది ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత పళ్ళు లూజ్ అయిపోవడం ఏజింగ్ ప్రాసెస్, మన జీవిత భాగంలో ఒక పార్ట్ అనుకుంటారు, కానీ కాదు. మనం పండ్లని కనుక జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం మీ పళ్ళు కూడా మీతో పాటు ఉంటాయి. 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, పంటికి మధ్య నిరికిన ఆహారాన్ని క్లీన్ చేసుకోవడం ద్వారా ఆ పంటి చుట్టూ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా, పంటికి చిగురికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే పళ్ళు లూజ్ అవ్వకుండా మనం ఆపచ్చు. రెండోది, మీరు ఎప్పుడైనా స్టార్టింగ్ దశల్లోనే అంటే నోట్లోంచి స్మెల్ రావడం, బ్రష్ చేసుకుంటే చిగురులోంచి బ్లడ్ రావడం, చిన్నగా పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయి, ఇలా రియలైజ్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి చిన్నగా ట్రీట్మెంట్ చేయించుకొని ఆ చిగురు లోపల ఇన్ఫెక్షన్ని నయం చేసుకుంటే పళ్ళు లూజ్ అవ్వకుండా లైఫ్ టైం ఆపచ్చు. ఒకవేళ లూజ్ అయినా పళ్ళని ఒకటే ఓవర్ నైట్లో అన్ని పళ్ళు లూజ్ కావు. మీకు ఒక్క పన్ను 2 పళ్ళు ఒకటి ఇలా చిన్నగా మూమెంట్ రావడం, ఆ పన్నుతో కొరకలేకపోవడం లాంటివి ఉంటాయి. అలా అయినప్పుడన్నా మీరు రాగలిగితే చిగురికి సంబంధించి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక్కటే రోజు చేస్తారు దాన్ని. అది చేసుకోవడం ద్వారా ఆ ఒక్క పన్ను లూజ్ అయినప్పటికీ కూడా మిగతా పళ్ళు లూజ్ అవ్వకుండా మళ్ళీ లైఫ్ టైం ఆపచ్చు. ఆ లూజ్ అయిన పన్ను కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనే శాఖల్లో విభజన చేస్తాం వాటిని. గ్రేడ్ 1లో కనుక ఉంటే ఆ లూజ్ అయిన పన్ను కూడా మళ్ళీ టైటన్ చేయొచ్చు. లేదా ఎక్కువ లూజ్ అయిపోయినా ఆ పన్ను తీసేసి దాని చుట్టూ ఇన్ఫెక్షన్ ఉండేదంతా పక్కకు తీసేస్తే ఆ ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఆ ప్లేస్లో మళ్ళీ గట్టిగా ఫిక్స్డ్ పద్ధతుల్లో మన పళ్ళలాగే ఉండే ఆర్టిఫిషియల్ పన్నుని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంత సులువుగా ఉంది. సో ఈ చిన్నపాటి చేంజెస్ ఉన్నా, ఈ జాగ్రత్తలు తీసుకున్నా మీ నోట్లో ఉండే పళ్ళు లైఫ్ టైం ఊడిపోకుండా మీతో పాటు ఉంచుకుని చక్కగా భోంచేయచ్చు. అలాగే పళ్ళు ఉండడం వల్ల మనం బాగా మాట్లాడచ్చు, అందంగా కూడా కనిపించవచ్చు. ఓకే, నార్మల్గా పళ్ళు లూజ్ అయినా చాలామంది ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు అంటారు? ఎందుకంటే పళ్ళు లూజ్ అయినప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందా, ఉండదంటారా? నో, పళ్ళు లూజ్ అయినప్పుడు పెయిన్ ఉండదండి. యాక్చువల్లీ వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని తెలియకపోవడం కూడా అదే మెయిన్ రీజన్. దీన్ని పెరిడాంటైటిస్ అనే జబ్బు వల్ల ఈ పళ్ళు లూజ్ అవుతాయి. ఇది చిగురికి సంబంధించిన జబ్బు. ఈ జబ్బు ఎక్కడంటే పన్నుకిదైతే పంటి చుట్టూ ఉండే ఈ చిగురు లోపల స్టార్ట్ అవుతుంది. అదేం చేస్తుందంటే పన్నుని ఇలా గట్టిగా పట్టుకుని ఉండే ఎముకను తినేయడం వల్ల ఈ పన్ను లూజ్ అయిపోద్ది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంటుంది కానీ మీకు పెయిన్ లేకపోవడం వల్ల మీకు తెలీదు. బట్ ఈ ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే మీకు నోట్లో ఉండే మిగతా పళ్ళన్నిటికీ మీకు తెలియకుండానే స్ప్రెడ్ అవుతుంది. ఒక పన్నుతో పాటు నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి. కానీ చికిత్సలు అనేవి చాలా ఈజీగా సూపర్గా ఉంటాయి, టెన్షన్ పడాల్సిందేం లేదు. పార్థ డెంటల్లో అయితే దీనికి ప్రత్యేకమైన విభాగం ఉంటుంది, పెరిడాంటిక్స్ అంటారు వీటిని. వీళ్ళకి పెరిడాంటిస్టులు అనే స్పెషలిస్టులు మాత్రమే దీన్ని ట్రీట్ చేస్తారు. ఒకటే రోజు చేస్తారు, 100% జబ్బు నయమైపోతుంది. లూజ్ అయిన పళ్ళు కూడా గ్రేడ్ 1 శాఖలో ఉంటే గట్టి పడతాయి, మిగతా పళ్ళు ఊడిపోకుండా మనం ఈజీగా ఆపచ్చు. ఓకే అండి. సో చిగుళ్ళు ట్రీట్మెంట్స్ అనేవి పెయిన్ఫుల్గా ఉంటాయంటారా? అందరూ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటారా? చాలా చక్కటి ట్రీట్మెంట్ అండి అది. ప్రతి ఒక్కళ్ళు చిగురులో ఎలాంటి మార్పు వచ్చినా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే బేసిక్గా మీకు స్కేలింగ్ అండ్ డీప్ స్కేలింగ్ అని ఉంటుంది. దానికి ఏమి అనస్థీషియా అవసరం లేదు. మీరు ఇలా కళ్ళు తెరిచే ఉంటారు, ట్రీట్మెంట్ అయిపోద్ది. క్యూరటాజ్ అనే ట్రీట్మెంట్ దాన్ని జస్ట్ స్ప్రే కొట్టి చేస్తారు. లేజర్ వాడి చేస్తారు, అందులో కూడా స్ప్రే కొట్టి చేస్తారు. ఫ్లాప్ అనే ట్రీట్మెంట్కి మట్టుకి లోకల్ అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకటే రోజు చేసే ట్రీట్మెంటు. పెయిన్ చాలా, అసలు పెయిన్ లేకుండా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అయిపోయిన నెక్స్ట్ డే కూడా మీరు వర్క్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఒక్కరోజు మీరు అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే లైఫ్ అంతా మీ పళ్ళతో మీరు ఉండొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ నోటి ఆరోగ్యంతో పాటు జనరల్ హెల్త్ని కూడా మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేవి మనం నెగ్లెక్ట్ చేస్తే బాడీకి కూడా స్ప్రెడ్ అవుతాయని అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100కి 100% కరెక్ట్. అది నోట్లో ఉండే జబ్బులు శరీరంలోకి మీరు అశ్రద్ధ చేస్తే 100% స్ప్రెడ్ అవుతాయి. చిగుర్ల లోపల ఇప్పుడు ఏదైతే చిగుర్ల జబ్బుల గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ చిగుర్ల లోపల ఉండే బ్యాక్టీరియా మీరు వదిలిపెట్టేస్తే మన రక్తం ద్వారా మన గుండె పై పొర వరకు వెళ్ళి అక్కడ గుండె పై పొరలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. దాన్నే ఎండోకార్డైటిస్ అంటారు. పైకి వెళ్ళి బ్రెయిన్లోకి స్ట్రోక్ అనేది తెప్పిస్తుంది.
గర్భంతో ఉండే వాళ్ళకి ముందు ప్రీమెచ్యూర్ డెలివరీలు అంటే ముందుగానే డెలివరీలు అయిపోవడానికి ప్రేరేపిస్తుంది. అలాగే ఎముకల మధ్యలో జాయింట్స్లోకి కూడా వెళ్ళి ఆర్థరైటిస్ లాంటివి ఎముకల లోపల ఇన్ఫ్లమేషన్ రావడానికి నోట్లో ఉండే బ్యాక్టీరియా కారణమవుతుంది. మీకు తెలియకుండానే చిగుర్లలో చీము గడ్డలు కానీ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ కానీ ఉంటే మీ రక్తం ద్వారానే కాదు మీ ఉమ్మి ద్వారా కూడా మీరు మింగినప్పుడు మీరు ఆహారం ద్వారా అక్కడికి బ్రష్ చేసుకున్నప్పుడు మీ పేస్ట్ ద్వారా కూడా ఆ ఇన్ఫెక్షన్ మీరు లోపలికి కూడా స్ప్రెడ్ చేసుకుంటుంటారు. సో నోటి ఆరోగ్యం 100% నోరు కోసమే కాదు జనరల్ హెల్త్కి కూడా చాలా డేంజరస్. సో అలా చేయొద్దండి, సింపుల్గా ఉన్నాయి. సో తెలియక మీరు ఎవరైనా అశ్రద్ధ చేస్తుంటే కనుక అలా చేయొద్దు, అది మీకు మీరు చేసుకునే హాని మాత్రమే. ఓకే, సో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు పళ్ళు పోతాయి, చాలామందికి పళ్ళు పెట్టుకోవడానికి ఈరోజు మనం ఇంప్లాంట్ పద్ధతిని ఎక్కువ వాడుతున్నాం. దీంట్లో అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఒకప్పుడు ఇంప్లాంట్ పెట్టడానికి కొన్ని పరిమితులు ఉండేవి. లైక్ అంటే షుగర్ ఉండకూడదు, ఎముక కూడా సర్టెన్ మెజర్మెంట్స్లో మనకు అందుబాటులో ఉండాలి అని చెప్పి. కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఏంటంటే మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. 2, మీకు ఎంత ఎముక మిగిలి ఉన్నా ఆ ఎముకకి సరిపడా అంతే ఇంప్లాంట్లు పెట్టచ్చు. ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ వల్ల పక్క పళ్ళు మన నోట్లో ఉండే పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా చక్కగా మనం పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఏమాత్రం ఈ పళ్ళు పుచ్చవండి, ఎముక కూడా మన పళ్ళు ఈ ఎముక ఉంది చూసారా, ఈ ఎముక మన పళ్ళు ఉంటేనే ప్రిజర్వ్ అవుతుంది. అందుకే మన పళ్ళు లేనప్పుడు మనం చూడండి చాలామందికి ఎముక స్థాయిలు ఇలా తగ్గిపోవడం వల్ల వాళ్ళు సడన్గా ఈ మొహం అంతా కొలాప్స్ అయిపోయి ఉన్న వయసు కన్నా చాలా పెద్దగా కనపడతారు. అవి ముందర పళ్ళే కాదు వెనకాతల పళ్ళు పోవడం వల్ల ఎస్పెషల్లీ మొత్తం ఈ వెర్టికల్ డైమెన్షన్ అంతా ఇలా కొలాప్స్ అవుతుంది. ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇప్పుడు మన న్యాచురల్ పళ్ళు ఎలాంటి పార్ట్ ప్లే చేస్తాయో ఇంప్లాంట్తో పెట్టిన పళ్ళు కూడా అలానే యాక్ట్ చేస్తాయి. జస్ట్ మన న్యాచురల్ పళ్ళలా ఉండడం వల్ల ఈ ఎముక ఏదైతే పోయిందో అది మళ్ళీ రీటైన్ అవుతుంది, మళ్ళీ తిరిగి ఫామ్ అవుతుంది. మన న్యాచురల్ పళ్ళ మళ్ళీ మన ఫేస్ డైమెన్షన్ కూడా రిపేర్ అయ్యి నార్మల్కి వస్తాం. ఇది అపీరెన్స్కి సంబంధించి, బోన్ ప్రిజర్వేషన్కి సంబంధించి. రెండోది ఇంప్లాంట్తో పెట్టిన పళ్ళు గట్టిగా ఫిక్స్డ్ ఉంటాయి. న్యాచురల్ పళ్ళతో ఎలా అయితే మన ఆహారం తినగలుగుతున్నామో ఇంప్లాంట్తో పెట్టిన పళ్ళు కూడా మనం అలాగే బోన్ చేయొచ్చు, స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంప్లాంట్తో పెట్టిన పళ్ళు పుచ్చిపోవు. ఇంప్లాంట్తో పళ్ళు పెడితే పక్క పళ్ళని డ్యామేజ్ చేయకుండా ఎక్కడైతే పన్ను లేదో అక్కడ నేరుగా పన్నుని నాటగలము. ఇంప్లాంట్లు కూడా ఒకప్పుడు ఒకటే రకమైన సిస్టమ్ ఉండేది, అది చాలా లిమిటెడ్ కండిషన్స్లోనే పళ్ళు పెట్టగలిగే వాళ్ళం. కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఏంటంటే మనకి తగినట్టుగా చాలా సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చాయి. సో మేము ఒక్కసారి ఎగ్జామినేషన్ చేయగానే మాకు అర్థమవుతుంది మీ కండిషన్ బట్టి, మీ ఎముకను బట్టి, మీ ఏజ్ని బట్టి మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా అన్నది క్యాలిక్యులేట్ చేసుకొని పార్థాలో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత మీకు తగినట్టుగా ఉండే ఇంప్లాంట్స్ సెలెక్ట్ చేసి ప్లేస్ చేయడం అవుతుంది. అలాంటి సిస్టమ్ ఇప్పుడు పెట్టగలుగుతున్నాము. సో పళ్ళు లేవు, తినలేకపోతున్నాము, చాలా కష్టంగా ఉంది, ఇలాంటి ఇబ్బందులు ఎవరికి ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 040414200000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. అన్ని బ్రాంచెస్లో కూడా ఇంప్లాంట్స్ పెట్టడంలో బెస్ట్ ట్రైన్డ్ స్పెషలిస్టులు ఉన్నారు, వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. అన్ని సిస్టమ్స్ని చాలా ఈజీగా ఆపరేట్ చేయగలిగే స్పెషలిస్టులు ఉండడం వల్లే మేము ఇన్ని వందల వేల సంఖ్యలో సక్సెస్ఫుల్గా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. సో మేము మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్ మాట్లాడదాం. రామారావు గారు ఏలూరు నుంచి. రామారావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి. నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి. ఇంప్లాంట్స్ వల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు కొంతమంది కంప్లైంట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి మేడం. గుడ్ క్వశ్చన్ సార్, బాగా అడిగారు. ఇప్పుడు ఇంప్లాంట్స్ వల్ల ఏంటంటే చాలామంది నేను డౌట్స్ ఏముంటాయి, ఒక్కొక్కసారి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లూజ్ ఎప్పుడవుతాయంటే సార్ అవి ప్రాపర్ సైజు, షేపు, సెలెక్షన్ తెలియనప్పుడు, ఇంప్లాంట్లో కూడా సిస్టమ్స్ కరెక్ట్గా సిస్టమ్ని మనం అడాప్ట్ చేయడం తెలియనప్పుడు, ఇంప్లాంట్ పెట్టిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ని మనం ఫాలో అవ్వలేనప్పుడు, పేషెంట్కి చెప్పిన ఇన్స్ట్రక్షన్ పేషెంట్ ఫాలో అవ్వలేనప్పుడు, ఇలాంటి కండిషన్స్లో ఒక్కొక్కసారి అంటే మనం 10 ఇంప్లాంట్లు ప్లేస్ చేస్తే 1 లేదా 2 ఇంప్లాంట్లు వదిలేయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను మా ఎక్స్పీరియన్స్ వరకు చెప్పగలను, బయట మొత్తం జనరల్గా నేను చెప్పలేను. కానీ పార్థ డెంటల్లో అయితే ఇంప్లాంట్ ప్లేస్ చేసే ముందే ఫస్ట్ పేషెంట్ జనరల్ హెల్త్ చూస్తున్నాము, అంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, వాళ్ళకి గుండె జబ్బులు ఉన్నాయా, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళకి ఎంత బోన్ ఉంది, దానికి తగిన ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాతే పేషెంట్ని తీసుకోవడం జరుగుతుంది.
రెండోది పేషెంట్ని తీసుకున్న తర్వాత ఎలాంటి ఇంప్లాంట్ పెట్టాలి, వెంటనే పన్ను పెట్టచ్చా, 6 నెలలు ఆగి పెట్టచ్చా, ఒకవేళ ఆ పేషెంట్కి ఇంప్లాంట్ సూటబుల్ కాకపోతే బ్రిడ్జ్ విధానాన్ని ఆప్ట్ చేస్తారు. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా మీకు పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇవ్వడం, అండర్ అక్లూషన్లో పళ్ళు పెట్టడం, అంటే లోడ్ పడకుండా ఆ పన్నుని మెయింటైన్ చేయడం, తీసుకోవాల్సిన డైటు మెయింటైన్ చేయాల్సిన ఇది, తర్వాత ఎవ్రీ మంత్ చెకప్ చేసి చూడడం, ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం మినిమైజ్ చేయగలుగుతున్నాం అండి. బట్ ఏం చేసిన ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎ ట్రీట్మెంట్. 95 to 96% మనం సక్సెస్ రేట్ ఇచ్చినా 3 to 4% ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అది హ్యూమన్ బాడీ, అంతే డాక్టర్సే చేయలేరు కదా, కొంత పేషెంట్ సైజ్ నుంచి కూడా సపోర్ట్ కావాలి. మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉండాలి. ఫాలో అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము సక్సెస్ రేటే చూస్తున్నాం, ఇంక్లూడింగ్ షుగర్ పేషెంట్స్, హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా ఇంప్లాంట్లతో పళ్ళు పెట్టుకుని భోజనం చేయగలుగుతున్నారు. అఫ్ కోర్స్ ఈ 3-4%లో ఇంప్లాంట్ లూజ్ అయితే ఏంటి పరిస్థితి, మరి మాకు పళ్ళు రానట్టేనా అనుకుంటారు. కాదండి, అలాగే కూడా ఏముండదు. ఆ లూజ్ అయిపోయిన ఇంప్లాంట్ ఏదైతే ఉందో అది తీసి పక్కన పెట్టేసి అక్కడ ఏ కారణం వల్ల ఇంప్లాంట్ లూజ్ అయిందా అనేది ఇవాల్యుయేట్ చేస్తాం. ఇవాల్యుయేట్ చేసి అక్కడ మీకు ఎముక ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్ అయిందా, లేకపోతే మీరు కొరకడం వల్ల అయిందా అనేది చూసి బోన్ గ్రాఫ్టింగ్ అది పెట్టి మళ్ళీ ఆ సైట్ని ప్రిజర్వ్ చేసి 6 months to 8 monthsలో మళ్ళీ బోన్ రీగ్రోత్ అవుతుంది. అప్పుడు ప్రాపర్గా ముందు మీరు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేస్తూ సెకండ్ ఇంప్లాంట్ ప్లేస్ చేసి పన్ను పెట్టడం అనేది జరుగుతుంది. ఇంత కరెక్ట్గా ఇలా గోడ కట్టినట్టు ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్, ఇబ్బంది ఏమీ లేదు. సో ఆ 3 to 4% మార్జిన్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. బట్ ఆ 3 to 4% కూడా నేను చెప్తున్నాను కదా, పర్దాలు అయితే దాన్ని కూడా మేము చాలా మెచ్యూర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉండడం వల్ల ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతున్నాం. సో కాకపోతే టైం వేరియేషన్, ఇప్పుడే పన్ను వస్తుంది అనుకునే వాళ్ళకి ఇంకో 6 నెలలు 8 నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ తప్పదు, ట్రీట్మెంట్ ఈజ్ ట్రీట్మెంట్ ఆల్వేస్, ఇట్స్ నాట్ మ్యాజిక్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ అయ్యప్ప గారు బోడుపల్ నుంచి. అయ్యప్ప గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. అదే మేడం, నాకు పండ్లు దవడ పండ్లు కిందిపోయినాయి. ఓకే, మాట్లాడండి. నమస్తే మేడం. నాకు తినడానికి వస్తుందేమో మేడం. ఓకే సార్, కళ్ళు కింద పోయినట్టు అరిగిపోయినాయా మీ పళ్ళు, లూజ్ అయినాయా, ఇరిగిపోయినాయా, ఏమైనాయి? ఇలా పీకిచ్చినాయి మేడం, విరిగిపోయినాయి, తీపించేశారు మీరు. ఓకే రైట్, చాలామంది పళ్ళు తీపిచ్చేస్తారండి, అవి కూడా నమిలి తినే పెద్ద పళ్ళు, మోలార్స్ అంటాం మనం, కానీ మామూలు పెద్ద పళ్ళు ఏంటంటే దంతాలు మనం నమిలి తినటానికి ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటేనే మనం అన్ని నమిలి తినగలుగుతాము. ఎందువల్ల అంటే నమిలి తిన్న ఆహారం మాత్రమే డైజెషన్ అవుతుంది. 2, నమిలి తినేటప్పుడు మనం ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్ ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత. ఎప్పుడైతే పెద్ద పళ్ళు లేవో మనం ఏదైతే ప్రాపర్ డైట్ తినాలో, ఇప్పుడు చపాతీ తినేవాళ్ళు, రోటీ తినేవాళ్ళు రైస్ తింటారు, జొన్న రొట్టె తినేవాళ్ళు రైస్ తింటారు, ఫ్రూట్స్ తినాలి, వెజిటబుల్స్ తినేవాళ్ళు అది నమలబడదు కాబట్టి ఉప్మాలు, దోశలు, ఇడ్లీలు తింటారు. ఇలా ఎప్పుడైతే మీ డైట్ అనేది ఆల్టర్ అయిపోద్దో మొత్తం మీ జనరల్ హెల్త్ మొత్తం డిటోరియేట్ అవుతూ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు కూడా ఏంటంటే పళ్ళు లేకపోయినా పర్లేదు సార్, మనం చక్కగా ఇంప్లాంట్ల సహాయంతో పళ్ళు పెట్టచ్చు. ఒకవేళ ఇంప్లాంట్స్ మీకు సూటబుల్ కాదంటే బ్రిడ్జ్ విధానంతో పళ్ళు పెట్టచ్చు. ఈ 2 విధానాల్లో కూడా పళ్ళు ఫిక్స్డ్ ఉంటాయి, గట్టిగా పెట్టగలుగుతాం. మీకు మెయింటెనెన్స్ ఏమి ఉండదు, 2 పూట్ల పళ్ళు తోముకోవడం మాత్రమే. బట్ తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి మీరు పళ్ళు పెట్టించుకున్న తర్వాత చెకప్కి రండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేషెంట్స్, అలా వచ్చి మీరు ఒకసారి చెకప్ చేయించుకోవడం వల్ల మనం చేసిన ట్రీట్మెంట్ పర్మనెంట్గా కొన్ని సంవత్సరాల పాటు నిలబడుతుంది. ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు రాకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ డూ దట్ సార్. మీరు కూడా ఉప్పల్లో పార్ద బ్రాంచ్ ఉంది సార్, శ్రమ అనుకోకుండా ఒకసారి రండి, చూపెట్టుకోండి. డాక్టర్ గారు ఒకసారి చెక్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తారు. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ కష్టమేం కాదు సార్, చక్కగా చేయొచ్చు. మీరు పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్నీ హ్యాపీగా నమిలి కొరికి తినచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ నాగేంద్ర ప్రసాద్ గారు విజయవాడ నుంచి. నాగేంద్ర ప్రసాద్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం మా బాబుకి 8 years అండి. ఓకే, అయితే పళ్ళు ఊడి వచ్చేటప్పుడు పై పన్ను ఒకటి చిగురుకు కాస్త కిందకి దాకా వచ్చి మధ్య ఆగిపోయిందండి పెరగకుండా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని అదే లో పైన ఇంకొకటి వచ్చి అది కూడా రాకుండా అక్కడే ఆగిపోయిందండి, కిందకి రావట్లేదు ఇంకా. ఓకే, దానికి ఏంటి సార్ మేడం పరిష్కారం ఉందా? ఉంటుంది సార్, ఏమి ఇబ్బంది లేదు. ఒకసారి ఏంటంటే పాల పళ్ళు ఊడిపోకుండా పైన పర్మనెంట్ పళ్ళు రావడం జరుగుతుంటుంది అనమాట. సో అదే మళ్ళీ ఇంకోటి రెండో పని ఏంటంటే పక్క పళ్ళు కూడా పాల పళ్ళు ఇరుక్కుని ఉండడం వల్ల ఈ పక్కన రావాల్సింది ఒకదాని మీద ఓవర్లాప్ అయిపోయి ఇలా పైన వచ్చేస్తుంటాయి.
సో అలాంటప్పుడు ప్లేస్ లేక సగం వచ్చి ఆగిపోతాయి, బోన్ అనేది హిండరెన్స్ స్టార్ట్ అవుతుంది అక్కడ. సో ఇబ్బంది ఏం లేదండి. ప్రస్తుతానికి 8 years కాబట్టి మనం క్లిప్పుల ట్రీట్మెంట్ లాంటివి ఏం చేయలేము. మీరు బాబుని సండే కూడా వర్క్ చేస్తాం, తీసుకొస్తే ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే తీసి అక్కడ ఏ పళ్ళు ముందు బయటికి రాకుండా ఏం ఆపుతుంది, అక్కడ పాలపన్ను ఏది, లేదా ఏదైనా గమ్ ఇష్యూ ఏమైనా ఉందా చూసి అది ఓపెన్ చేస్తే చాలు, పళ్ళన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. చాలా వరకు ఓవర్లాప్ అయినా లేదా ముందుకి వెనక్కి ఉన్న చిన్న ఏజ్లో నాలుగుతో మాట్లాడుతూ ఉంటే ఆ ప్రెషర్కి లైన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 13 సంవత్సరాల తర్వాత మనం ప్లాన్ చేయొచ్చు క్లిప్పుల చికిత్స అవసరమైతే, లేకపోతే ఒక్కోసారి కరెక్ట్గా రావాల్సిన పళ్ళు టైంలోకి వచ్చేసి సరిపోద్ది. సరే ఇబ్బంది ఏం లేదు, బాబుని తీసుకుని ఒకసారి రండి, చూస్తాము, ఒక ఎక్స్రే తీస్తాము. అది ఇమీడియట్గా దాని లైన్లోకి రావడానికి మొత్తం ఫుల్ లెంత్ ఫస్ట్ బయటికి రావడానికి ట్రై చేస్తే తర్వాత మనకు ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ క్లారిటీ వస్తుంది. చిన్నపిల్లల్లో కూడా ఎవరికైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదండి. చిన్నప్పటి నుంచి కూడా టెన్షన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ పిల్లలు ఏమైనా ఎత్తుపళ్ళు కానీ ఇలా పైకి ముందుకి పైకి ఉండే ఓవర్లాప్ అయిపోయిన పళ్ళు వస్తున్నా కూడా క్లిప్పుల చికిత్సతో దాన్ని అందంగా మార్చేయచ్చు పర్మనెంట్గా. ఇదేం టెంపరీ ట్రీట్మెంట్ కూడా కాదు. పిల్లల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పళ్ళు పుచ్చిపోకుండా చూసుకోండి, అది మీరు చేయాల్సిన బాధ్యత. 2 పూట్ల బ్రష్ చేయడము, చాక్లెట్స్ లాంటివి రోజు ఇవ్వకుండా వారానికి ఒకసారి ఇవ్వడము, ఒకవేళ చాక్లెట్ తిన్న తర్వాత కూడా తప్పనిసరిగా వాళ్ళతో నోరు కడిగించడము, ఇలాంటివి చేయండి. పళ్ళు పుచ్చిపోతే పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏమి తినలేరు, ఫుడ్ తినడం ఆపేస్తారు. దానివల్ల వాళ్ళు హైట్, వెయిట్, ఐక్యూ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. పళ్ళు క్లీన్గా ఉండాలి, దాంతో డైట్ కరెక్ట్గా తింటారు. అప్పుడు అబ్సల్యూట్గా వాళ్ళ ఏజ్కి తగినట్టు గ్రోత్ కూడా వస్తుంది వాళ్ళలో. డాక్టర్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు, గోవింద్ గారు పటాన్చెరు నుంచి. గోవింద్ గారు మీ సమస్య అంటే చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. ఏం లేదు మేడం, ఇట్లా రక్తం దంతాల నుంచి పొద్దున రక్తాలు వస్తున్నాయి. పొద్దున్న లేస్తే రక్తం అనేది ఇట్లా ఏర్పడి ఉంటుంది, దేనివల్ల? చిగురు వాచిపోయి వస్తుంది సార్. అలా బ్లడ్ రావడానికి కారణం ఏంటంటే చిగురు వాచడానికి కూడా పళ్ళ లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉండి మీరు పళ్ళు తోముకున్నా కూడా చిగురు లోపల క్లీన్ అవ్వదు, కాబట్టి మీకు ఆ వాపుల మీద బ్రష్ తగిలేసరికి పెయిన్ వస్తుంది. రెండోది ఇది అంటే ఎప్పటి నుంచో జరుగుతుంటే ఇది రీజన్ ఉంటుంది. లేదు ఒక వారం నుంచే జరుగుతుంటే కనుక ఆ పళ్ళకి చిగురికి మధ్యన ఫుడ్ ఇది ఇరుక్కుపోయి ఆ ఒక్క పన్ను దగ్గర బాగా వాపు వచ్చేస్తుంది. అది క్లీన్ చేయించుకున్నా కూడా మీకు తగ్గిపోతుంది. కదా మీకు చిగురు జబ్బులు ఉన్నాయా, లేదా ఫుడ్ ఇరకడం వల్ల మీకు చిగురులు వాపులు వస్తున్నాయా, లేదా మీరు ఏమైనా మందులు వాడడం వల్ల చిగురుల నుంచి బ్లీడింగ్ వస్తుందా అనేది చెక్ చేస్తే తెలుస్తుంది. ఈ కండిషన్స్లో ఏదైనా కూడా ఒకసారి క్లీనింగ్ చేయించుకోవడమో చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా ఆగిపోతుంది. చేయించుకోకుండా వదిలిపెడితే ఏమవుతుందంటే ఆ జబ్బు లోపల వరకు వెళ్ళి పంటిని పట్టుకుని ఉండే ఎముకను తినేసి పళ్ళు లూజ్ అయిపోవడానికి, పడిపోవడానికి మనమే హెల్ప్ చేసిన అవుతాం. సో అలా తప్పులు చేయొద్దండి. మీరు పటాన్చెరు అంటున్నారు కాబట్టి మదీనాగూడలో పాత బ్రాంచ్ ఉంది, మీరు రాగలిగితే ఒకసారి చెక్ చేస్తాం. ఫస్ట్ ఆ చెక్ చేసి మీ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ చేస్తాం, వెంటనే తగ్గిపోతుంది ఇది. ఓకే అండి, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి మనం ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు అంటారా? ఎస్, చాలామంది కూడా షుగర్ ఉండే వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టకూడదు, ఒకప్పుడు పెట్టలేము అని ఇలా చాలామంది వినుంటారు. ఈరోజు కూడా చాలా బ్రాంచెస్కి అలానే వచ్చి అడుగుతున్నారు, షుగర్ ఉంది నాకు పెట్టుకోవచ్చు అని. షుగర్ ఉన్నా పెట్టుకోవచ్చండి, షుగర్ కంట్రోల్లో ఉండాలి. షుగర్ పేషెంట్స్కి ఇంప్లాంట్లు పెట్టి కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టి హాయిగా బోన్ చేసే అవకాశం 100కి 100% ఉంది. పెట్టే ఇంప్లాంట్ సిస్టమ్స్ అనేవి మారుతూ ఉంటాయి, చేసే ట్రీట్మెంట్స్ మారుతూ ఉంటాయి. కాకపోతే మీరు ఇంప్లాంట్లు పెట్టుకున్న తర్వాత షుగర్ లెవెల్స్ అనేవి ఫ్రీక్వెంట్గా హై లెవెల్స్ మెయింటైన్ అవ్వకూడదు. HbA1c అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతూ ఉండాలి. ఇది కనుక మీరు మెయింటైన్ చేసుకోగలిగితే ఏ షుగర్ పేషెంట్ అన్నా హాయిగా పెట్టుకోవచ్చు. షుగర్ పేషెంట్లకు భయం ఏంటంటే సరే మనకు మాన్పు పట్టదు, మనం నోట్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే అసలు అది ఆగుతుందా, మనకి ఆ మాన్పు అన్నా పడుతుందా, అసలు చేయించుకోవచ్చా అని. ఫర్దర్ డెంటల్ అయితే షుగర్ పేషెంట్స్కి ప్రత్యేకమైన శ్రద్ధతో టీత్ పెట్టడం కానీ అదేమైనా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడం కానీ జరుగుతుంది. డెఫినెట్గా మీ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేస్తూ, మీ హెల్త్ని, మీ ఏజ్ని కూడా మానిటర్ చేస్తూ, మీరు ఎంతసేపు పెయిన్ పట్టగలుగుతారు అనేది కూడా మిమ్మల్ని ముందుగానే చెక్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీ స్లాట్స్ కూడా అలాగే ఫిక్స్ చేయడం జరుగుతుంది. మీరు స్లాట్ పెట్టినప్పుడు మళ్ళీ ప్రతిసారి మీరు చెకప్కి వచ్చినప్పుడు కూడా మీ షుగర్స్ని మేమే దగ్గరుండి మానిటర్ చేసి దాన్ని బట్టి మీ ఫిజిషియన్తో టైఅప్ అయి ట్రీట్మెంట్ చేస్తాం. సో మేమైతే డెఫినెట్గా షుగర్ పేషెంట్లు ఉన్న ఇంప్లాంట్లు పెట్టి
ఫిక్స్డ్ పళ్ళు పెట్టిన తర్వాత కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ మేము చేసిన ట్రీట్మెంట్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఎవ్రీ 6 months to 1 year చెకప్ చేసుకుంటూ 100% సక్సెస్ రేట్తో చేస్తున్నామండి. ఇబ్బంది ఏమీ లేదు. ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, దాన్ని ఫోన్ చేయించు. మాకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, బెంగళూరులో, చెన్నైలో బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఫీజు విషయానికి కూడా చాలామంది భయపడుతున్నారు. అవసరం లేదు, ఫీజుని ఈఎంఐలో కట్టుకునే ఫెసిలిటీ ఉంది. మీరు ఎవరిని కనెక్ట్ అవ్వాలన్నా ఫస్ట్ జనరల్ డాక్టర్ చూసినా కూడా మీకు ట్రీట్మెంట్ అనేది మీ సమస్యకి తగిన స్పెషలిస్ట్ మాత్రమే మిమ్మల్ని టచ్ చేస్తారు. కొంచెం లేట్ అయినా మీరు టెన్షన్ పడద్దు. ఆ లేటు, ఆ సిట్టింగ్స్ కూడా మీకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ డెలివర్ చేయడానికి మాత్రమే తీసుకుంటాము. ఇంత జాగ్రత్తగా చేస్తాము. అండ్ అప్డేటెడ్ ట్రీట్మెంట్స్, హైయర్ అండ్ టెక్నాలజీ, ఈరోజు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ డెంటల్లో కానీ హెయిర్లో కానీ ఏవి అందుబాటులో ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి కూడా ట్రైన్డ్ స్పెషలిస్టులతోనే చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ సక్సెస్ రేట్ ఉంది అని ఎంత కాన్ఫిడెంట్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే 100%, 1% కూడా లేదు. ఓకే అండి. సో అస్సలు పళ్ళు లేని వారికి, అలాగే చాలా ఇయర్స్ నుంచి పళ్ళు సెట్లు పెట్టుకునే వాళ్ళకి మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు అంటారా? ఎస్, అస్సలు పళ్ళు లేని వాళ్ళు, పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారండి. వాళ్ళకి ఏంటంటే ఫుడ్ ఏమీ అరుగుతూ ఉండదు. వాళ్ళు ఏదైనా కూడా ఏ సీజనల్ వేరియేషన్స్కి కూడా బాగా సిక్నెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. హెల్త్ డిటోరియేట్ అవుతుంటుంది. ఇంత కష్టపడి పళ్ళ సెట్లు పెట్టుకుంది కూడా వాళ్ళు బోన్ చేయడానికే పెట్టుకుంటారు. కానీ పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు అన్ని నమిలి తినలేక ఇబ్బంది పడుతుంటారు. సో డాక్టర్ గారు సరిగ్గా చెల్లదని వాటిని పక్కన పడేస్తుంటారు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలామంది మీకు ఎముక బాగా చిన్నగా అయిపోయిందండి, సో మీకు పళ్ళు పెట్టడం అనేది కుదరదు అని చెప్పేసి ఉంటారు. సో అలా ఏది ఉండదండి. అసలు ఎముక చిన్నగా అయిపోయినా చిన్న ఎముకకి సరిపడా ఇంప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ పైన ఎముక ఉంది జైగోమా అని, దానికి కూడా ఇంప్లాంట్ పెట్టి పళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరికి పెట్టగలుగుతున్నాం. ఇక్కడ టెరిగాయిడ్స్ అని ఉంటాయి, దాన్ని కూడా అందుబాటులోకి తీసుకుని పళ్ళు పెట్టగలుగుతున్నాము. ఆల్ ఆన్ 4 అని ఒక పద్ధతి ఉంటుంది, అంటే పైన 4 కింద 4 పెట్టి పళ్ళు పెట్టగలుగుతున్నాం. సో ఇలాగా ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఇంప్లాంట్ సిస్టమ్స్లో అద్భుతమైన సిస్టమ్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అందుకే అంటున్నాను కదా, ఫస్ట్ యూ కమ్, వచ్చి మాట్లాడితే అసలు ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. బ్యూటిఫుల్ సక్సెస్ రేట్తో చేయగలుగుతున్నాము. సో ఎవరికైనా ఎన్ని సంవత్సరాల నుంచి పళ్ళు లేని వాళ్ళకు కూడా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు భోజనాన్ని ఎంజాయ్ చేసే ఏర్పాట్లు అయితే మేము 100% చేయగలుగుతున్నాం. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రంగస్వామి రెడ్డి గారు, హైదరాబాద్ నుంచి. రంగస్వామి రెడ్డి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. మేడం నాకు 2017 నుంచి షుగర్ ఉంది మేడం. ఓకే. అయితే నాకు అంత ముందే ఒక దవడది దవడ పండు పోయింది మేడం. అయితే నాకు షుగర్ ఉన్న విషయం తెలవలేదు. అయితే దాని తర్వాత 2010లో పండు బీకిచ్చారు. 2015లో బయటపడ్డది మేడం షుగరు. దాని తర్వాత కూడా 2 పళ్ళు ఇట్లనే పెయిన్ వచ్చేసి ఇబ్బంది పడతా తీపిచ్చేసిన మేడం. మీరు పండ్ల గురించి చెప్తుంటే వింటున్నా మేడం. చాలా మార్పు చూసాను, చాలా మార్పు కలవలేదు. అయితే ఈ పోయిన పండ్ల ప్లేస్ లో మళ్ళా పెట్టించొచ్చా మేడం? పెట్టించేస్తారు. అదే సార్ చెప్తున్నాను నేను, పోయిన పళ్ళ ప్లేస్లో చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టించేస్తారు. అది కూడా చాలామంది తీసి పెట్టుకునే పళ్ళు, షుగర్ పేషెంట్లు అందరూ కూడా తీసి పెట్టుకునే పళ్ళకి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఫిక్స్డ్ అంటే మాకు షుగర్ ఉంది కదా, మరి అది పట్టుకుంటాయా లేవా, లేకపోతే మాకు ఇంకేదైనా కొత్త ఇన్ఫెక్షన్లు వస్తాయా అని భయంతో ఈ తీసి పెట్టుకునే పళ్ళతోనే ఇన్ఫెక్షన్ వస్తుంది సార్. అది తీసి పెట్టుకునే పద్ధతిలో ఫస్ట్ మీరు భోజనం అయితే చేయలేరు. దాంతో రెండోది అది ఏం చేస్తుందంటే చిగురుని ఇలా రాపిడి చేస్తుంటుంది సార్. దానివల్ల ఏంటంటే చిగురు మొత్తం ఇన్ఫెక్ట్ అవ్వడం, అక్కడ పుండు పడడం, చీమ్ పట్టడం లాంటివి తీసి పెట్టుకునే పళ్ళతోనే ఇబ్బందులు ఉంటాయి. ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మీ షుగర్ రిపోర్టులతో పాటు ఒకసారి మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. మీ కండిషన్ బట్టి, మీ అవైలబుల్ బోన్ బట్టి మీకు పర్మనెంట్ సొల్యూషను సిస్టమ్, ఏ సిస్టమ్ పెట్టాలి, ఎంత టైంలో మీకు పళ్ళు వస్తాయి అనేది కరెక్ట్గా చెప్తాము. దాన్ని బట్టి మీకు ఇష్టమైతే మేము ఫిక్స్డ్ పళ్ళు పెడతాం సార్. తర్వాత హ్యాపీగా బోన్ చేయొచ్చు మీరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. సో పళ్ళ సమస్యల గురించి చాలామంది కాలర్స్కి సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.